అత్యంత పుణ్యక్షేత్రమైన కాశీలో 9 రోజులు నిద్ర చేయాలంటారు. అది ఎందుకోసమో మీకు తెలుసా? అయితే ఈరోజు తెలుసుకుందాం. దానికంటే ముందుగా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల నోటిఫికేషన్ ఇమీడియట్గా వస్తుంది. తల్లి గర్భంలో మనిషి ఉండేది నవమాసాలు. కాశీ ఒక్కటే జన్మరాహిత్యం ఇవ్వగల పుణ్యక్షేత్రం. కనుకనే వ్యాస మహర్షి కాశీలో 9 నెలలు దీక్ష ఉండి ఆ తర్వాతనే స్వస్థలానికి వెళ్ళాలని సూచించాడు. 9 నెలలు కుదరని వారు కనీసం 9 రోజులైనా కాశీలో ఉండి వెళ్ళాలని సూచించాడు. మరి అటువంటి కాశీలో 9 రోజులు దీక్షలో ఏం చేయాలో ఈ వీడియోలో చూద్దాం. కాశీలో మొదటి రోజు కార్యక్రమం. 33 కోట్ల దేవతలు తీర్థాలలో సర్వ పరివారంతో సేవింపబడుతున్న శ్రీ కాశీ విశ్వేశ్వర శరణు అనుజ్ఞ అని మనసులో స్మరించుకొని మణికర్ణికా తీరానికి వెళ్ళాలి. చక్రతీర్థం అంటారు దీనిని. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే మహాదేవుని సేవలో ఇక్కడే తరించాడు. తత్ఫలితంగా ఏర్పడిన మణికర్ణికకు విశిష్టత చేకూరింది. మణికర్ణికలో స్నానాలాచరించి బ్రాహ్మణులకు దానాలు చేయాలి. అక్కడి నుండి డుండి వినాయకుడిని దర్శించి 21 గరికలను 21 కుడుములను సమర్పించి 21 సార్లు గుంజిళ్ళు తీసి 21 రూపాయలు దక్షిణగా సమర్పించి అన్నపూర్ణాదేవిని, విశాలాక్షి, జ్ఞానవాపి, సాక్షి గణపతులను దర్శించుకొని నివాసాలకు చేరుకొని భోంచేయాలి. రాత్రికి విశ్వనాథుని దర్శించాలి. పండ్లు పాలు ఆహారంగా తీసుకోవాలి. ఇక కాశీలో 2వ రోజున గంగా స్నానం చేసి విశ్వేశ్వర అన్నపూర్ణ దర్శనం చేసుకోవాలి. మధ్యాహ్నం 12 గంటలకు మణికర్ణిక ఘట్టంలో స్నానం చేసి తీర్థశాద్రం చేయాలి. మధ్యాహ్నం సాయంత్రం కూడా విశ్వేశ్వర దర్శనం చేసుకోవాలి. రాత్రి ఫలహారం చేసి పడుకోవాలి. ఇక కాశీలో 3వ రోజున కార్యక్రమం. తెల్లవారక ముందే అసీఘాట్లో సంకల్ప స్నానం చేసి అక్కడున్న సంగమేశ్వర స్వామిని దర్శించాలి. తరువాత దాశాశ్వమేధ ఘాట్కు చేరాలి. దీనికి రుద్ర సరోవర తీర్థం అనే పేరు కూడా ఉంది. ఇక్కడ స్నానం చేసి శీతలాదేవిని దర్శించాలి. వరుణ ఘాట్కు వెళ్ళి స్నానం చేసి ఆదికేశవ స్వామిని దర్శించాలి. పంచనదీ తీర్థమైన బిందుమాధవ ఘట్టంలో సంకల్ప స్నానం చేయాలి. బిందుమాధవ సంగమేశ్వర దర్శనం చేసుకోవాలి. మణికర్ణేశుని సిద్ధి వినాయకుడిని దర్శించి పూజించాలి. అన్నపూర్ణ విశ్వేశ్వర దర్శనం గావించి నివాస స్థలం చేరి భోంచేయాలి. ఆ రాత్రికి పండ్లు పాలు మాత్రమే స్వీకరించాలి. ఇక 4వ రోజు కార్యక్రమం. ఉదయమే గంగా స్నానం, విశ్వేశ్వరుడి దర్శనం చేసి డుండి వినాయకుడిని చూసి దండపాణి అయిన కాలభైరవుణ్ణి పూజించాలి. ఓం కాశ్యై నమః అని 36 సార్లు అనుకోవాలి. తరువాత బిందుమాధవుని దర్శించాలి. గుహను భవానీదేవిని దర్శించాలి. మధ్యాహ్నానికి మణికర్ణికను చేరి మట్టి లింగాన్ని పూజించి మళ్ళీ అన్నపూర్ణ విశ్వేశ్వరులను దర్శించి భోంచేయాలి. రాత్రి నామస్మరణ, పాలు పండ్లు ఆహారం. ఇక 5వ రోజు కార్యక్రమం. పాతకాలానే గంగా స్నానం చేసి కేదారేశ్వరుని దర్శించి రుద్రాభిషేకం నిర్వహించాలి. తర్వాత తిలాభాందేశ్వర, చింతామణి గణపతిని సందర్శించి దుర్గాదేవికి ఒడిబియ్యం దక్షిణ సమర్పించి గవ్వలమ్మను చేరి పూజించి ఈమెనే కోడిబాయి అని కూడా అంటారు. అన్నపూర్ణ విశ్వనాథ దర్శనం చేసి భోంచేయాలి. రాత్రికి పాలు పండ్లు మాత్రమే తీసుకోవాలి. ఇక కాశీలో 6వ రోజున తెల్లవారక ముందే గంగా స్నానం ఆచరించి బ్రాహ్మణ ముత్తైదువుల పూజ చేసి ఆశీస్సులు పొంది వైదవ్యం ఎన్ని జన్మలకైనా రాకూడదని దీవెనలు పొంది మూసి వాయన చేటల దానాలిచ్చి బేసి సంఖ్యలో జనానికి వాయన దానాన్ని చెయ్యాలి. వ్యాసకాశీ చేరి వ్యాసుని రామలింగేశ్వరుణ్ణి శ్రీశుకులను దర్శించి కాశీ వచ్చి అన్నపూర్ణ విశ్వేశ్వర దర్శనం చేయాలి. ఆ తర్వాతే భోజనం. రాత్రి సంకీర్తనతో కాలక్షేపం చేసి పాలు పండ్లను స్వీకరించాలి. ఇక 7వ రోజు కాశీలో కార్యక్రమం. గంగా స్నానం, నిత్యపూజ చేసి 1000 గరికలను ఏరి సిద్ధం చేసుకోవాలి. దొరక్కపోతే 108తో సరిపెట్టుకోవాలి. 21 ఉండ్రాలను 108 ఎర్ర పూలతో పూజించాలి. 3 బ్రాహ్మణ ముత్తైదులకు భోజనం పెట్టి తాంబూలాలు ఇవ్వాలి.
డుండి వినాయకుణ్ణి అర్చించి అన్నపూర్ణ ఆలయంలో కుంకుమ పూజ చేయాలి. అమ్మవారికి చీర జాకెట్టు, ఒడిబియ్యం గాజులు సమర్పించాలి. ఇలాగే విశాలాక్షికి చేయాలి. విశ్వేశ్వరునికి అభిషేకం చేయాలి. సహస్ర పుష్పార్చన, సహస్ర బిల్వార్చన, హారతి ఇచ్చి తీర్థ ప్రసాదాలను స్వీకరించాలి. ఇక 8వ రోజు కాశీలో గంగా స్నానం, నిత్య పూజ తర్వాత కాలభైరవుణ్ణి దర్శించి వడలు పాయసం నివేదించాలి. 8 ప్రదక్షిణాలు చెయ్యాలి. ఆ రోజంతా కాలభైరవ స్మరణతో నిష్టగా గడపాలి. 5గురు యతులకు, 3 బ్రాహ్మణ స్త్రీలకు భోజనం పెట్టాలి. దక్షిణ తాంబూలాలు సమర్పించాలి. రాత్రి కాలభైరవ స్మరణ చేస్తూ నిద్రించాలి. ఇక కాశీలో చివరిగా 9వ రోజు కార్యక్రమం గంగా స్నానం, విశ్వేశ్వర దర్శనం చేసి అన్నపూర్ణాదేవిని దర్శించి పూజించి జ్ఞానులైన దంపతులను పూజించి భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు సమర్పించి ఆశీస్సులు పొందాలి. రాత్రి అన్నపూర్ణాష్టకం చేసి నిద్రించాలి. ఇక 10వ రోజు కార్యక్రమం నవదిన యాత్ర పూర్తి చేసి 10వ రోజు గంగా స్నానం ఆచరించి గంగను పూజించి అన్నపూర్ణ విశ్వేశ్వర దర్శనం చేసుకొని తిరిగి ఇంటికి ప్రయాణం కావాలి. దర్శనాత్ అభ్రషదసి జననాత్ కమలాలయే స్మరణాత్ అరుణాచలే కాశ్యంతు మరణాన్ముక్తి అనగా చిదంబరం వెళ్ళి దర్శనం చేసుకున్న, తిరువారూరులో జన్మించిన, అరుణాచలేశ్వరుణ్ణి స్మరించుకున్న, కాశీలో మరణించిన ముక్తి లభిస్తుంది అన్నారు. ఇదే కాశీలో 9 రోజులు నివేదించవలసిన కార్యక్రమాలు.